నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. విజయవాడలోని ఇస్లామిక్ జమాత్ విజయవాడ రైల్వే స్టేషన్ పక్కన ముసాఫిర్ ఖానాలో పవిత్రమైన మక్కా యాత్రకు వెళ్ళు హాజీలకు వారి అందరి తరఫునుండి మక్కా మరియు మదీనాలో హజ్ యాత్ర ఎలా చెయ్యాలి, అక్కడికి వెళ్లిన తర్వాత ఏం చదవాలి, ఎహ్రాం ఎలా కట్టాలి, ఇస్లామిక్ జమాత్ నుండి హజ్ ట్రైనింగ్ క్లాసెస్ను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ షేక్ హసన్ బాషా గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా హసన్ బాషా గారు మాట్లాడుతూ, హజ్ అనేది అత్యంత పవిత్రమైన యాత్ర అని, 2025లో హజ్ యాత్రకు వెళ్లిన హాజీలకు కల్పించిన సదుపాయాల కంటే ఇంకా మెరుగైన వసతులు కల్పించి ప్రతి హాజీ సంతోషంగా యాత్రను పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లే ప్రతి హాజీ నుండి దువా తీసుకుని వారిని సురక్షితంగా పంపించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. ఈ పవిత్ర యాత్రకు వెళ్తున్న ప్రతి హాజీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటే హజ్ యాత్రను మరింత విజయవంతంగా నిర్వహించవచ్చని సూచించారు. అలాగే హాజీలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అల్లా కోసం హాజీలకు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం మక్కా మదీనాలలో దువా చెయ్యాలని కోరారు.